ఇందిరాగాంధీ నెహ్రూను మించిన పాలన మోడీది అంటూ బీజేపీ మీడియా వాదిస్తుంది. అసలు దీంట్లో నిజమెంత? ఇందిరాగాంధీ నెహ్రూను మించినటువంటి పాలన అనేది ఎక్కడుంది, అది నాకేం అర్థం కాలేదు. గరీబ్ హఠావో అన్నటువంటి నినాదంతో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అసలు ఆమె చూస్తే బ్యాంకుల జాతీయకరణ చేసింది, నరేంద్ర మోడీ వచ్చి ప్రైవేటీకరణ చేసింది. ఇంకా దాంతో పాటు ఆమె చేసినటువంటి హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది, యుద్ధం చేసింది పాకిస్తాన్తో, అని పాకిస్తాన్ మెడలు వచ్చింది. ప్రపంచానికి ఒక ఉక్కు మహిళగా పేరొందినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి పెద్ద పీడ ఏంటంటే గరీబ్, అంటే పేదరికం అనేది పెద్ద దరిద్రం కాబట్టి పేదరికం గరీబ్ హఠావో అన్నది, గరీబీ హఠావో అని చెప్పినటువంటి నినాది తీసుకొచ్చినటువంటి ఇందిరాగాంధీ ఒక అద్భుతమైనటువంటి విప్లవాలు తీసుకొచ్చింది, హరిత విప్లవం తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున పంటలు, ఇలా పంటలు నాసిరకమైన పంటలు అంతే, ఆ పంటలను ఏ విధంగా చేయాలి, సైంటిఫిక్గా ఎట్లా చేయాలి, ఎట్లా ఒక ఎకరంలోని పుట్లకు పుట్లు ఒడ్లు వండియాలి, ఎట్లా అనే ఒక శాస్త్రీయత తీసుకొచ్చినటువంటి ఆ ఇందిరాగాంధీ గారు చేసినటువంటి పనులు ఇన్ని అన్ని కాదు, ఒక అద్భుతమైనటువంటి అద్భుతం. ఆమె గెలుపు కూడా మామూలుగా గెలవలే, అలా తండ్రి వరుసగా 17 సంవత్సరాల అధికారంలో ఉన్న మళ్ళీ కూతురు కూడా మళ్ళీ అధికారంలో మళ్ళీ 3 సార్లు వరుసగా వచ్చింది. 1962లో కావచ్చు, 1971, 1980లో. ఆమెకు తక్కువ ఏం రాలే. నరేంద్ర మోడీతో పోల్చుకుంటే నరేంద్ర మోడీకి ఎన్ని వచ్చినాయి, ఒక్కసారి దాటినాయి 300 సీట్లు, 303 ఎప్పుడు వచ్చినాయి ఆయనకు? 2019లో వచ్చినాయి. 2014 ఎన్ని వచ్చినాయి? 288 వచ్చినాయి ఆయనకు. 2024లో అయితే సావదప్పి కన్నులు 240 వచ్చినాయి, 240. ఇందిరాగాంధీకి 62లోనే 283 వచ్చినాయి. 1971లో 352 సీట్లు వచ్చినాయి ఇందిరాగాంధీ గారికి. 1980లో 353 వచ్చినాయి. అంటే తండ్రి వరుసగా 4 సార్లు అధికారంలో ఉన్నా మళ్ళీ 3 సార్లు ఇందిరాగాంధీ గారు అద్భుతంగా 350 పైచిలుకు సీట్లతోటి ఈ దేశంలో ప్రజల మన్ననలను కొనియాడి ప్రజలకు సేవ చేసి గెలిచినటువంటి పరిస్థితి. ఇలా నరేంద్ర మోడీ ఎన్ని ఈవీఎంలు చేసినా, ఎన్ని ఓటు చోరీలు చేసినా ఏమున్నదంటే సావు తప్పి కన్ను 120 గెలుస్తూ ఉన్నాడు. చివరికి 240 సీట్లతో మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల యొక్క పాలన అనేది ఈ భారతదేశాన్ని దశ దిశలు మార్చింది, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలబెట్టింది.